ఈవినింగ్ అలా బయటికి వెళ్ళినప్పుడు బండి మీద కనిపించే చైనీస్ నూడిల్స్ చూడగానే మన మనసు లాగుతూ ఉంటుంది కదండి. అంతే టేస్ట్గా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. పదండి చేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక బౌల్లో వాటర్ తీసుకొని హక్కా నూడిల్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకునే ముందు వాటర్లో అయితే ఒక స్పూను ఆయిల్, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. బాయిల్ కాగానే వెంటనే కూల్ వాటర్లో ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి. కూల్ వాటర్ నుండి వేరే బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 4 ఎగ్స్ని అయితే ఆమ్లెట్ లాగా వేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అయితే వేసుకోవాలి. ఒక 50% ఉడికిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ వేసి బాగా టాస్ చేసుకోవాలి. ఇక్కడ ఐ ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి. తర్వాతకి ఇందులోకి అయితే పెప్పర్ పౌడరు, గరం మసాలా, కొంచెం కారం వేసి బాగా కలుపుకోవాలి. సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఐ ఫ్లేమ్లో టాస్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది. నేను పిల్లల కోసం చేస్తున్నా కాబట్టి కారం అయితే వేసుకోలేదు. ఫైనల్ గా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న ఆమ్లెట్ని కలిపి వేసుకుంటే మనకు